నమస్తే, నేను రాంబాబు, యోగా, ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంక్చర్ థెరపిస్ట్. ఈరోజు మనం ఆర్థరైటిస్ అనే దాని గురించి తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఏంటి, ఏం చేయాలి అని మనం తెలుసుకుందాం. సూక్ష్మ వ్యాయామాస్లో ముఖ్యంగా ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ఫింగర్ జాయింట్స్. సో ముఖ్యంగా ఈ స్మాల్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఈ స్మాల్ జాయింట్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇట్లా మనం ఫింగర్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇదొక వీ కెన్ డూ మినిమం 20 రౌండ్స్ అండ్ మ్యాక్సిమం 50 రౌండ్స్ కూడా చేయొచ్చు. సో ఇట్లా ఫింగర్స్ని ఓపెన్ చేసి టైట్ చేయాలి. సో దిస్ ఇస్ స్టెప్ 1. అండ్ నెంబర్ 2, స్టెప్ 2, ఈజీ వేలో హ్యాండ్స్ ఇట్లా స్ట్రెచ్ చేసుకొని రిస్ట్ జాయింట్ ఇలా, అండ్ దీంట్లోనే రిస్ట్ జాయింట్లోనే మళ్ళీ ఇలా, దీన్నే మనం రివర్స్. నెక్స్ట్ అండ్ స్టెప్ 3, ఎల్బో జాయింట్. అండ్ స్టెప్ 4, ఎల్బో విత్ షోల్డర్ జాయింట్. టోటల్ ఆర్మ్ ఇలా. ప్రతిదీ కూడా మినిమం ఒక 10 నుంచి 20 రౌండ్స్ మనం చేయగలగాలి ఇలా. అండ్ దెన్ అండ్ 4th స్టెప్, 2 షోల్డర్ జాయింట్స్ని పైకి కిందకి ఇలా, జస్ట్ అప్ అండ్ డౌన్. ఒక 10 రౌండ్స్ చేసిన తర్వాత లెట్ us డూ షోల్డర్ జాయింట్ రొటేషన్. దీన్నే మళ్ళీ రివర్స్ చేయటం. ఇలా ఒక సెట్ ఆఫ్ ఆర్మ్ జాయింట్స్ అనేటివి మనం ఎక్సర్సైజ్ చేయటం జరిగింది. ఆర్మ్ జాయింట్స్ అంటే మనకి ఫింగర్స్, రిస్ట్ జాయింట్ అండ్ ఎల్బో అండ్ షోల్డర్ జాయింట్. తరువాత నెక్కి సంబంధించి నెక్ స్లో అప్ అండ్ డౌన్. అండ్ ఇలా ఒక 5, అండ్ నెక్ లెఫ్ట్ అండ్ రైట్. ఇవి కూడా అంతే, ఒక 5+5. అండ్ నెక్ హెడ్ బెండింగ్స్ టువర్డ్స్ షోల్డర్ సైడ్ బెండ్ చేసుకోవటం. అండ్ తర్వాత హెడ్ డౌన్ చేసుకుని స్లైట్ హాఫ్ సర్కిల్ చేయటం ఇలా. ఓకే, సో ఇప్పుడు ఇవి అప్పర్ బాడీలో ఉన్నటువంటి హెడ్ అండ్ షోల్డర్స్, ఆర్మ్స్ అయిపోయినాయి. అండ్ దెన్ స్పైన్ ట్విస్టింగ్ ఇలా, ఒక 10+10. ఓకే, అండ్ దెన్ స్పైన్ని కొంచెం ఫ్లెక్సిబుల్ చేయటం. సో దీనివల్ల స్పైన్ ఫ్లెక్సిబుల్ అవుతుంది. అట్లాగే న్యూరోమస్కులర్ కండక్షన్ అనేది బాగా పెరుగుతుంది ఇలా. అండ్ స్పైన్కి ఆక్సిజన్ లెవెల్స్ పెరగటం జరుగుతుంది ఇది. నెక్స్ట్ మళ్ళీ సెంటర్. రైట్, సో ఇక్కడ మనం ఫుల్గా ఇక్కడ వరకు చేసాము. నా లెగ్స్ని ఇలా అవుట్ చేసి, సో నీస్ ఇలా, నీ ఫోల్డింగ్. ఇది ఒక 10+10 చేయండి. అండ్ దెన్ 2 legs. సో ఇలా ఒక 10 రిపిటేషన్స్. ఇక్కడ హిప్ జాయింట్ అండ్ నీ జాయింట్ అయిపోయింది. దాని తర్వాత
యాంకిల్ స్ట్రెచ్ ఇలా. ఇది ఒక 10 రిపిటేషన్స్. దీని తర్వాత యాంకిల్ రొటేషన్, ఇలా యాంకిల్ రొటేట్ చేయాలి. ఒక 10 క్లాక్ వైజ్ వేసుకొని మళ్ళీ ఒక 10 యాంటీ క్లాక్ వైజ్. సో ఇలా ఇది అయిపోయిన తర్వాత ఓన్లీ టోస్ బెండింగ్, ఇది ఓన్లీ టోస్. సో ఇట్లా ఒక 10 రిపిటేషన్స్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి హెడ్ టు టో కంప్లీట్గా చేయడం జరిగింది. ఇంకొక స్టెప్ కనుక ముందుకేస్తే మనం ఇంకా కొంచెం బాడీకి ఒక స్ట్రెచ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ 2 లెగ్స్ని మనం స్ప్రెడ్ చేసుకొని 2 చేతుల్ని ఇలా పైకెత్తి ఫార్వర్డ్ బెండింగ్స్ చేసుకోవాలి. ఇలా ఫార్వర్డ్ బెండింగ్స్ ఒక 20 రౌండ్స్ చేయొచ్చు. స్టార్టింగ్లో మనం ఒక 10 నుంచి స్టార్ట్ చేసి 20 రిపిటేషన్స్ చేయొచ్చు. సో దీని తర్వాత లాస్ట్లో మనం బటర్ఫ్లైతో క్లోజ్ చేసుకోవాలి. సో ఇలా ఒక 20 రౌండ్స్ 20 చేసిన తర్వాత స్లోగా దాన్ని డే బై డే 20, 25, 30 ఇలా 50 వరకు కూడా మనం చేసుకోవచ్చు. సో ఇట్లా ఒక సిస్టమేటిక్గా హెడ్ టు టో ప్రాక్టీస్ చేసినట్టయితే బాడీకి అన్ని జాయింట్స్కి అండ్ లిగమెంట్స్ అండ్ టెండన్స్కి బ్లడ్ మైక్రో సర్క్యులేషన్ జరిగి ఆక్సిజన్ సప్లై బాగా అవుతుంది. సో దానివల్ల పెయిన్ రిలీఫ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. సో ఇలా ఆర్థరైటిస్ సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాలు చేసుకుని ఉపశమనం పొందుతారని ఆశిస్తూ నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.